గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చిరుతపులి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. నార్సింగి మండలం వల్లూరు శివార్లోని హైవేపై చిరుతపులిని ఓ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై విలవిల్లాడుతూ చిరుత చనిపోయింది. నరక యాతను అనుభవిస్తూ స్పాట్లోనే మృతి చెందింది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఓ చిరుతపులి నేషనల్ హైవే 44 పై మృతి చెందిన ఘటన కలకలం రేపింది. హైవేపై చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. వల్లూరు కేంద్ర నర్సరీ దాటాక అటవీ ప్రాంతం నుంచి 2.5 ఏళ్ల వయసున్న చిరుత అకస్మాత్తుగా 44వ నంబర్ జాతీయ రహదారిపైకి వచ్చింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిరుత రోడ్డు అవతల వైపుకు వెళ్ళింది. సరిగ్గా అప్పుడే వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిపై దాడికి యత్నించి రోడ్డుపైనే ఆగింది. అంటే చిరుతపులి అంత గాయపడ్డా కూడా పంజా విసిరేందుకు సిద్ధపడిందంటే పులి లక్షణాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనదారుడిపై పులి దాడికి ప్రయత్నించింది. అదే సమయంలో రామాయంపేట వైపు నుంచి వస్తున్న మరో గుర్తు తెలియని వాహనం చిరుతను మళ్ళీ ఢీకొట్టడంతో అక్కడికడే మరణించింది. పులి తన లక్షణాలను ప్రదర్శించింది. ఆ సమయంలో అంత తీవ్రంగా గాయపడ్డ పంజా విసిరేందుకు కూడా వెనకాడలేదంటే పులి అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.